ట్రంప్ వస్తే గాజాలో యుద్ధం ఆగిపోతుంది, యుక్రెయిన్ యుద్ధం కూడా అమాంతం ఆగిపోతుందని చాలామంది ఆశపడ్డారు, ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ట్రంప్ వచ్చినా సరే యుక్రెయిన్ రష్యా వార్ ఎక్కడ సాగాలో అక్కడే సాగుతూ ఉంది. రష్యా తన దూకుడు ప్రదర్శిస్తుంటే యుక్రెయిన్ రోజురోజుకి అతి కష్టంగా కాలం గడుపుతోంది. అయితే ఒకవైపు యుక్రెయిన్ యుద్ధం అలా కొనసాగుతుండగానే ఇప్పుడు గాజా కూడా మళ్ళీ తగలబడే ప్రమాదంలో ఉంది. జూన్ 19 వరకు, అంటే జూన్ 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందు వరకు కూడా గాజాలో మళ్ళీ బాంబుల మోత మొదలైంది. ఈ యుద్ధం ఆగిపోయింది అనుకున్న ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఏదైతే ఉందో ఈ దాడుల పరంపర మళ్ళీ కొత్తగా మొదలైంది. ఇప్పటి వరకు జూన్ 19 నుంచి గాజాలో కొంత ప్రశాంతత ఏర్పడింది. జూన్ 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందే జూన్ 19న రెండింటి మధ్య సంధి కుదిరి ఒక కాల్పుల విరమణ ఒప్పందం అయితే జరిగింది. అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ బాంబుల మోతని ఆపేశాయి. కానీ ఉన్నట్టుండి ఇజ్రాయెల్ ఇప్పుడు మళ్ళీ కొద్ది గంటల క్రితం భారీగా బాంబులతో గాజా మీద విరుచుకుపడింది. ఈ దాడిలో దాదాపు 400 మంది చనిపోయారని చెప్పేసి అనధికారికంగా చెప్తున్నారు. స్త్రీలు, పిల్లలు, పురుషులు, లేదంటే సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు అన్న తేడా లేకుండా నెతన్యాహు ఆదేశాల మేరకు ఇజ్రాయెల్ ఆర్మీ విచక్షణారహితంగా దాడులు చేసిందనే చెప్పుకోవచ్చు. అదిగాక రంజాన్ నెల నడుస్తున్న కాలంలో ఈ భీకరమైన దాడులు గాజాలోని ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా షాక్ కలిగించాయని కూడా చెప్పక తప్పదు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు ఆగిపోతాయని చాలామంది అనుకున్నారు, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, చాలామంది ఆశ కూడా అదే ఉండింది. అయితే యుక్రెయిన్ రష్యా వార్ అటువైపు కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ క్రమక్రమంగా బలహీనపడుతోంది. ట్రంప్ ఇస్తున్న హెచ్చరికలతో జెలెన్స్కీ సంధికి సిద్ధపడ్డప్పటికీ పుతిన్ ఇంతవరకు యుక్రెయిన్ రష్యా వార్లో తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. రష్యా తరఫున డ్రోన్లు కావచ్చు, బాంబులు కావచ్చు యుక్రెయిన్ మీద పడుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ కూడా ప్రతిదాడులు చేస్తున్నప్పటికీ రష్యా సైనిక శక్తిని, బాంబులు, ఆయుధాల శక్తిని తట్టుకోలేక విలవిల్లాడుతోంది. అయితే తాజాగా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా ముగిసిపోయి ఒక కొలిక్కి రాకముందే మళ్ళీ జూన్ 19న ఆగిపోయిన గాజాలో బాంబుల మోత ఇప్పుడు మళ్ళీ మొదలైంది. గాజాలో తాజాగా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో వందల మంది చనిపోయారనే వార్తలతో పాటు హృదయ విదారకమైన దృశ్యాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఎందుకు హఠాత్తుగా మళ్ళీ ఈ భీకరమైన దాడులకు పాల్పడ్డారు, ఎందుకు ఆదేశాలు ఇచ్చారు అంటే ట్రంప్ నిజానికి నెతన్యాహుకి బాంబుల దాడులు ఆపమని, యుద్ధం ఆపేయమని గట్టి హెచ్చరిక చేసి నెతన్యాహుకి ఇష్టం లేకున్నప్పటికీ ట్రంప్ ఒత్తిడి చేసి తను అధికారంలోకి వచ్చిన వెంటనే పాలస్తీనాలో కావచ్చు, గాజాలో కావచ్చు కొంత శాంతియుత వాతావరణం ఏర్పడడానికి ట్రంప్ అయితే ప్రయత్నించారనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ట్రంప్ యెమెన్లో ఉన్న హౌతీల మీద కావచ్చు, ఇటు గాజా మీద కావచ్చు బాంబుల దాడికి చాలా క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అమెరికన్ విమానాలు హూతీల మీద యెమెన్లో దాడి చేస్తుంటే ఇటు ఇజ్రాయెల్ సైనికులు వెళ్ళి తమ బాంబుల దాడితో గాజాని మరోసారి కకావికలం చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఎవరినైతే గత సంవత్సరం అక్టోబర్లో బందీలుగా తీసుకెళ్ళి వందలాది మందిని హమాస్ ఉగ్రవాదులు ఎవరైతే గాజాలో బంధించారో వాళ్ళందరినీ దశల వారీగా విడవాలనేది కాల్పుల విరమణ యొక్క ప్రధాన తీర్మానం. అంటే దాని మీదే ఆధారపడే కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. అయితే కొంతమందిని మొదటి దశలో హమాస్ వాళ్ళు వదలడం జరిగింది. ఒక 33 మంది ఇజ్రాయేలీలతో పాటు ఒక 5గురు థాయిలాండ్కు సంబంధించిన విదేశీ బందీలను కూడా హమాస్ వాళ్ళు వదిలిపెట్టారు. అలాగే కొంతమంది బందీలు హమాస్ చెరలో ఉన్నప్పుడే చనిపోతే వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానికి ప్రతిఫలంగా హమాస్ ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న దాదాపు 2000 మంది పాలస్తీనాకు సంబంధించిన, అంటే హమాస్కు సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళనందరినీ విడిపించుకోవడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ 2000 మందిని వదిలితే హమాస్ మాత్రం 33 మందిని
ఇజ్రాయేలీలని ఒక 5 మంది థాయిలాండ్ వాళ్ళని వదలడం జరిగింది. కొన్ని డెడ్ బాడీస్ అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలో మళ్ళీ ఇజ్రాయెల్ చేసిన కొత్త డిమాండ్ ఏంటంటే గాజాలో ఉన్న మిగతా హమాస్ దగ్గర బందీలుగా ఉన్న మొత్తం 60 మందిని విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. కానీ హమాస్ చెప్తోంది ఏంటంటే గాజాలో ఇప్పటికీ మోహరించి ఉన్న ఇజ్రాయెల్ సైన్యాలన్నీ వెనక్కి వెళ్తేనే మేము మా దగ్గర ఉన్న బందీల్ని ముందు ముందు వదిలిపెడతామని చెప్తుంది. అయితే హమాస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. దానికి అంటే అది ఒక దేశం యొక్క ఇజ్రాయెల్ దేశం యొక్క ఆర్మీకి ఉన్నటువంటి బాధ్యతలు కానీ లిమిటేషన్స్ కానీ ఒక ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం కానీ హమాస్కి లేదు. అదొక ఉగ్రవాద సంస్థ. కాబట్టి ఇజ్రాయెల్ సైన్యాలు వెనక్కి వచ్చేస్తే హమాస్ తన దగ్గర ఉన్న 60 మంది ఇజ్రాయేలీ బందీలను ఎవరినైతే ఉన్నారో వాళ్ళని చంపేసే ప్రమాదం ఉంది అనేది ఇజ్రాయెల్ యొక్క అనుమానం. ఈ అనుమానంతో ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే వాళ్ళని వెంటనే వదిలిపెట్టకపోతే కాల్పుల విరమణకు తూట్లు పొడవాల్సి వస్తుంది, కాల్పుల విరమణ నుంచి విరమించుకొని మేము మళ్ళీ యుద్ధానికి దిగుతామని ఇజ్రాయెల్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. అయినా సరే హమాస్ బందీలని దశల వారీగా కానీ మొత్తం 60 మందిని ఒకేసారి కానీ విడిచిపెట్టకపోవడంతో గాజాలో అమాయక ప్రజలు ఇజ్రాయెల్ ఆగ్రహానికి గురవక తప్పలేదన్నమాట. అది రంజాన్ నెలలో వాళ్ళ మీద భయంకరమైన బాంబుల దాడి జరగడంతో పిల్లలు పెద్దలు అని కాకుండా కుటుంబాలే కూలిపోయిన బిల్డింగ్ల భవనాల శిథిలాల కింద నుజ్జు అయిపోయే పరిస్థితి హృదయ విదారకంగా దాపురించడం జరిగింది. దీనికి అంతటికీ మనం ఆలోచిస్తే ప్రధాన కారణం హమాస్ తన దగ్గర ఉన్న బందీల్ని విడిచిపెట్టడంలో చెప్పిన మాటకి నిజంగా కట్టుబడకపోవడం వల్లనే అని అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత బైడెన్ కాలంలో ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతూ ఉండాలనే వ్యూహం అమెరికాలో ఉండేది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధం ఆగాలనే ట్రంప్ కూడా కోరుకున్నారు. అలాగే గాజాలో ఉన్న పాలస్తీనియన్లని అక్కడి నుంచి పక్కకు పంపించి గాజాని అమెరికా డెవలప్ చేస్తుంది లాంటి కొంత వివాదాస్పద ఆశ్చర్యకరమైన ప్రపోజల్స్ కూడా ట్రంప్ తీసుకురావడం జరిగింది. అవేవి ముందుకు సాగకపోవడం, అలాగే హమాస్ తాను చెప్పిన మాట నిలబెట్టుకోకుండా 60 మంది బందీల ప్రాణాలతో ఇప్పటికీ చెలగాటమాడుతుండటంతో ఇజ్రాయెల్ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. రంజాన్ మాసం అని కూడా చూడకుండా భీకరమైన దాడులు మొదలుపెట్టి వందల మందిని బలి తీసుకుంది. అయితే ఈ మొత్తం కథలో కొసమెరుపు అలాగే విషాదాంతమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ చెప్తున్న దాని ప్రకారం తమ తాజా మిలిటరీ యాక్షన్లో ఇప్పుడు చేసిన దాడులు జస్ట్ ప్రారంభం మాత్రమే, ముందు ముందు ఇంకా భీకర దాడులు చేస్తాము, హమాస్ని తుడిచిపెట్టేస్తామని మరొకసారి నెతన్యాహు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు, గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. హమాస్ దీనికి భయపడుతుందా అంటే భయపడకపోవచ్చనే అనిపిస్తోంది. హమాస్ గాజాలో ఉన్న సామాన్య ప్రజల మధ్య నక్కి భవనాల్లో దాచుకొని ఉన్నంతకాలం గాజాలో ఉన్న సామాన్య ప్రజల ప్రాణాలు కూడా ఖచ్చితంగా ప్రమాదంలో ఉంటాయి. మరి చూడాలి, ఇజ్రాయెల్ ట్రంప్ వచ్చిన తర్వాత మొదలుపెట్టిన ఈ తాజా యుద్ధంలో గాజా మీద ఇంకా ముందు ముందు ఎటువంటి భీకర దాడులు చేస్తుంది. అలాగే హమాస్ దగ్గర ఉన్న 60 మంది ఇజ్రాయేలీ బందీలు క్షేమంగా వస్తారా, లేకపోతే హమాస్ వారిని కడతేర్చే ప్రమాదం ఏమైనా ఉందా, ఇటువంటివన్నీ ప్రపంచం మొత్తం ఉద్విగ్నంగా ఎదురు చూస్తుంది. ఏం జరుగుతుంది అనేది చాలా అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా చాలా టెన్షన్గా ఎదురు చూస్తుంది. ఏం జరుగుతుందనే పరిణామాల గురించి చాలా ఒత్తిడికి లోనవుతుంది ప్రపంచం మొత్తం. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ గాజా యుద్ధం అనేది మొత్తం ప్రపంచం మీద నిత్యావసరాల ధరలు అలాగే అనేక ఇతర సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని దేశాలు చాలా టెన్షన్లో ఉన్నాయి. అలాగే రష్యా యుక్రెయిన్ వార్ కూడా ఇప్పటికీ పూర్తవకపోవడంతో మనకు రాబోయే చాలా రోజుల వరకు ఇటు ఆసియాలో కానీ అటు రష్యా యుక్రెయిన్ సరిహద్దుల్లో కానీ శాంతి నెలకొనే అవకాశం అయితే కనుచూపు మేరలో కనిపించటం లేదు.